హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాతి కనక వ్లాగ్స్. టుడే స్పెషల్ మనం ఎప్పుడు సమ్మర్స్లో ఆవకాయ మాగాయ పెట్టుకుంటాం కదా. ఆ మాగాయతో ఇప్పుడు మాగాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి మాగాయ, ఉల్లిపాయలు సన్నగా మరీ మీడియం సైజ్ కాకుండా కొంచెం చిన్న సైజ్, లేతగా ఉన్న పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకోవాలి. పెరుగు, ఇంగువ, తాలింపుకి పోపు దినుసులకి అన్నీ వేయకుండా సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు, తాలింపు వేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్ నూనె. ఇప్పుడు మాగాయ తీసుకుని కొంచెం గిన్నెలో వేసుకోవాలి. వేసిన తర్వాత మన ఇంట్లో రోళ్ళు, రోకళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా, దాంతో కొంచెం కచ్చాపచ్చాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకోవాలి లైట్గా. మనకి తినేటప్పుడు కొంచెం కచ్చాపచ్చాగా ముక్క తగులుతూ ఉంటే నోటికి పుల్లగా చాలా బాగుంటుంది. అయిన తర్వాత దానికి సరిపడగా కొంచెం పెరుగు వేసుకుంటూ మెదుపుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉంటే కొంచెం కలర్ వస్తూ ఉంటుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇలా తిప్పుతూ ఉండాలి. మనకి కొంచెం లైట్గా కావాలంటే లైట్గా కలుపుకోవచ్చు, డార్క్గా కావాలంటే డార్క్గా కలుపుకోవచ్చు. బాగా కలరిష్ కావాలంటే కనుక ఇలాగా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. అలాగే దీంతోపాటు కొంచెం చీలికలుగా కట్ చేసిన 4-5 పచ్చిమిరపకాయలు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి. నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. మన కన్సిస్టెన్సీ బట్టి ఉల్లిపాయలు తీసుకోవాలి. వాటిని కూడా వేసి కొంచెం ఇలా రోల్తో కొడుతూ ఉండాలి లైట్గా. మన కన్సిస్టెన్సీని బట్టి, కలర్ని బట్టి మనం వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. నూనె మరిగిన తర్వాత ఈ పోపు దినుసులు వేసేసి కదుపుతూ ఉండాలి. కొంచెం లైట్గా వేయిస్తూ ఉండాలి. కొంచెం గోల్డెన్ కలర్ రావాలి సాయి మినపప్పు. చూడండి ఫ్రెండ్స్, వచ్చింది. కొంచెం ఇంగువ, స్టవ్ ఆఫ్ చేసేసి
మనం వేసుకున్న తాలింపుని ఈ మనం వేసిన పచ్చట్లో వేసేద్దాం. వేసేసి కలిపేసుకోవటమే. ఈ పచ్చడి చపాతీలోకి, రోటీలోకి, ఇంకా రైస్లోకి కూడా కలుపుకొని తినచ్చు. తింటే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు స్పెషల్ ఇదే. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వ్యూయర్స్. బాయ్ బాయ్.